నరకం అనేది అసలు మానవుడి కొరకు సృజించబడినది కాదు, అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరచబడిన స్థలం. కానీ ఇప్పుడు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వారి గమ్యము నరకమైపోయింది. ఎవడైతే అపవాది ఆలోచనలను ఉద్దేశించి నడుస్తాడో వాడి జీవిత గమ్యం నరకమే. ఇది శిక్షాస్థలం, యాతన పడే స్థలం, అగ్నిగుండం. పాపమును గుర్చి పశ్చాత్తాపడి క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే ఈ నరకం నుండి నువ్వు తప్పించుకోవచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో నరకం గూర్చి 162 సార్లు వ్రాయబడింది. ఇందులో 70 సార్లకు పైగా ప్రభువే దీని గురించి ప్రస్తావించాడు. పరలోకం గూర్చి కన్నా నరకం గూర్చే ప్రభు ఎందుకు ఎక్కువ ప్రస్తావించాడంటే, నీవు దానిలో ప్రవేశించుట బహుఘోరమైన విషయం కాబట్టి. నువ్వు నరకంలో ప్రవేశించకూడదనే ఆయన నీ కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక ప్రయాణంలో నీతి కలిగి యథార్థతతో జీవిస్తే, క్రీస్తుని అంగీకరిస్తే యుగ యుగంలో నరకం నుండి నువ్వు తప్పించబడతావు. నీకున్న జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తుని వెంబడించు, నరకం నుంచి విమోచన కలుగుతుంది.